అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఏబిఎన్ మీద చేస్తున్నటువంటి వైసీపీ మూకలు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏబిఎన్ రాధాకృష్ణ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కానటువంటి పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని చట్టబద్ధత అయిన అంశం మీద అదేవిధంగా 2 సభల్లో పార్లమెంటులో ఆమోదం పొంది రాష్ట్రపతి నుంచి కూడా వచ్చేయడం, సంతకమై రావడం, అది ఒక శాసనంగా రావడాన్ని ప్రజలంతా కూడా స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా అసహనానికి లోనవుతున్న వ్యక్తులు ఉన్నారంటే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి వారి పార్టీకి సంబంధించిన సైకోలు తప్ప వేరొకరు కాదని సందర్భంగా తెలియపరుస్తున్నాం ప్రజలందరికీ. దాంట్లో భాగంగా విశ్లేషణలో భాగంగా ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ గారు కొన్ని విషయాలని ప్రజలకు తెలియపరిచారు. వీళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు వారు మాట్లాడుతూ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని చేస్తే మావిగన్ అనే పేరుతో నగరాన్ని చేయించని ఒక సలహాని వారు ఇవ్వడం జరిగింది, వారు మాట్లాడడం జరిగింది. దాన్ని ఈరోజు ప్రజలంతా కూడా తప్పుపడుతున్నారు. దాంట్లో భాగంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఒక విశ్లేషణ చేస్తూ వారు కొన్ని విషయాలు తెలియపరిచారు. వారు విశ్లేషణ మాత్రమే చేశారు. వీరు వెంటనే స్పందించి జగన్మోహన్ రెడ్డి గారు తన శ్రేణులను ఉసుగులిపి హైదరాబాద్లో ఉన్నటువంటి ఏబిఎన్ కార్యాలయాన్ని మీదకి దాడికి పంపడాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని హరించే విధంగా ప్రవర్తించినటువంటి తీరుని, వారి యొక్క దుర్నీతిని, వారి యొక్క ప్రవర్తనని ఈరోజు తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఏర్పేట మండలం తరఫున ఖండిస్తున్నాం. అదేవిధంగా వారు ఈరోజు దినం కూడా దినం మాట్లాడుతూ కూడా నేను అధికారంలోకి వచ్చిన మరుక్షణం మొట్టమొదటి సంతకం పెట్టేది ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని క్లోజ్ చేస్తాను అని చెప్పడం చాలా దారుణం. అదేవిధంగా ఏబిఎన్ రాధాకృష్ణ గారిని ప్రతి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి స్టేషన్ల చుట్టూ తిప్పతానని చెప్పడం తన అహంకారానికి నిదర్శనమని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా అధికారంలోకి వస్తే నేను ఏదో ప్రజల సమస్యలు తీర్చడానికి ఆ ఫైల్ మీద సంతకం పెడతాను, ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చడానికి సంతకం పెడతానని చెప్పడం ధర్మం, కానీ ప్రజల కోసం కాదు, నా కక్ష సాధింపుల కోసం నాకు అధికారం కావాలని ప్రజలను అడగడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాం. ప్రజలంతా అసహించుకుంటున్నారు ఇతని ప్రవర్తనని. గతంలో 3 రాజధానుల పేరుతో 2019 అధికారంలోకి వచ్చిన క్షణం 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడినటువంటి పెద్ద మనిషి ఎక్కడన్నా ఒక భవనం కట్టాడా? ఈరోజు వీరి మనుషులు కావచ్చు, వీరికి ఉన్నటువంటి అనుమానులు కావచ్చు, మాట్లాడుతున్న తీరు చాలా దారుణం. ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు ఆనాడు 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా రాజధాని రైతాంగం ద్వారా వారి మీద నమ్మకంతో రైతులంతా 29,000 మంది రైతాంగం 33,000 ఎకరాలని ఇస్తే దాని ద్వారా కట్టినటువంటి అసెంబ్లీ, శాసనసభ, శాసన మండలి, అదేవిధంగా హైకోర్టు, సచివాలయం, అక్కడి నుంచే కదా పరిపాలన సాగించావు జగన్మోహన్ రెడ్డి గారు. గుర్తుకు తెచ్చుకో. గ్రాఫిక్స్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు, అది గ్రాఫిక్సా? నువ్వు 5 ఏళ్ళు 19-24 మంది పరిపాలన సాగించింది అక్కడి నుంచే కదా అని సూటికి ఈరోజు ప్రజలంతా కూడా చర్చించుకుంటున్నారు, ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని. అదేవిధంగా దాని నిదర్శనమే 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాటాడి ప్రజావేదిక కూల్చివేస్తే అమరావతి నటికెక్కి పోలవరాన్ని పడకించడంతో దాన్ని ఆగ్రహించినటువంటి ప్రజలు ప్రజాస్వామ్యతంగా తమ ఓటు ద్వారా నీకు 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పినా నీ బుద్ధిలో ఎలాంటి మార్పు రావట్లేదు, నేను నమ్ముకున్నటువంటి సైకోగాళ్ళలో మార్పు రావట్లేదు అనేది ఈరోజు తేటతెల్లమైంది. అమరావతి బిల్లుని ఆ యొక్క పార్లమెంటు ఉభయ సభల్లో వ్యతిరేకించినటువంటి నీ పార్టీ నాయకులు కాలగర్భంలో కలిసిపోతారు. ఎందుకంటే ప్రజలు దృఢ సంకల్పంతో ఉన్నారు. రేపు రాబో రోజుల్లో 11 కూడా లేకుండా తరిమి కొట్టే పరిస్థితుందని ఈ సందర్భంగా నీకు గుర్తు చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ టీవీ పత్రిక ద్వారా నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చి ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి పత్రికను నడుపుతున్నటువంటి దమ్మున్న ఛానల్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వాటిని కార్యకలాపాలని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు నువ్వు ఒక పత్రికను నడుపుతున్నావు. ఏ విధంగా రాసావు ఆ రోజుల్లో? తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కావచ్చు, మిగతా రాజకీయ పక్షాల మీద కావచ్చు, వ్యక్తిగతంగా రాయలేదా? ఆనాడు నిండు శాసనసభలో దైవ సమానులైనటువంటి నందమూరి తారక రామారావు గారి బిడ్డ, అదేవిధంగా మరో దైవ సమానులైన నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరమ్మ గారిని
అవమానకరంగా అవహేళన చేసే విధంగా మాట్లాడింది వాస్తవం కాదా? మరి ఆ రోజు నీ పత్రికని ఏమి చేయాలా, నీ టీవీని ఏమి చేయాలని సూటిగా ఈ రోజు ప్రజలంతా కూడా చర్చించుకుంటున్నారు. ఆ విషయం గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు. మరి నీ శ్రేణులను ఉసిగలిపి వేలాది మందిని పంపి ఏదో చేయాలనుకున్నావు, అక్కడ కూడా పేలిపోయింది. తాడేపల్లి ఆదేశాలు, ప్యాలెస్ ఆదేశాలని పాటించినటువంటి వైకాపా శ్రేణులు అనేది ఈరోజు తేటతెల్లమైంది. ఆ యొక్క ఆంధ్రజ్యోతి పేపర్ తగలబెట్టడం నీ నాయకులు ఎంతవరకు సమంజసమని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇవన్నీ కూడా పత్రికా స్వేచ్ఛని, మీడియా స్వేచ్ఛని హరించడానికి ప్రయత్నం చేస్తూ గతంలో నువ్వు పరిపాలన చేసేటప్పుడు అన్ని విధాల అన్ని వర్గాల ప్రజలను ఇబ్బంది పెట్టి అక్రమ కేసులు పెట్టి అందరినీ మాలాంటి వాళ్ళని, చంద్రబాబు నాయుడు గారిని సైతం జైలుకు పంపినటువంటి పెద్ద మనుషులు జగన్మోహన్ రెడ్డి గారు అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మరి ఆ రోజులు లేవు. భవిష్యత్తులో నిన్ను 11 సీట్లు కూడా లేకుండా పాత్ర వేసేదానికి ప్రజలు సంసిద్ధతతో ముందుకు పోతున్నారు. గతంలో పోలీసులను తరిమి కొడతాను, నేను ప్రభుత్వంలో రాగానే సప్త సముద్రాల అవతలుండా తీసుకొచ్చి మిమ్మల్ని నిర్బంధించి మిమ్మల్ని శిక్షిస్తాను అని చెప్పినటువంటి పెద్ద మనిషి మీరు. ఈ రోజు అదేవిధంగా ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ గారిని పోలీస్ స్టేషన్ వెంబడే తిప్పుతానంటున్నావు. మరి ఈ రోజు అటువంటి పరిస్థితి లేదు. నీతి నిబద్ధతతో నిజాయితీతో పరిపాలన సాగిస్తున్నట్టు ప్రజాస్వామ్య వ్యవస్థలను గాడిన పెడుతున్నటువంటి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు ఒక పక్క, అదేవిధంగా యువనేత నారా లోకేష్ బాబు గారిని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరొక్కసారి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద దాడులను తీవ్రంగా ఖండిస్తూ వారు మాట్లాడిన మాటల్ని, వారి యొక్క ప్రవర్తనని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాధాకృష్ణ గారిని ఏ మాత్రం కదిలించలేరు, మీరు ఏబిఎన్ని కదిలించలేరని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం.